ఇస్తాంబుల్ శాంతి చర్చల వెనక పుతిన్ మిలిటరీ వ్యూహం ఇది స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. ఎందుకంటే డిమిట్రీ మెద్వెదేవ్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ ఆయన అండ్ రష్యా సెక్యూరిటీ కౌన్సిల్కి డెప్యూటీ చైర్మన్ ప్రస్తుతం. ఆయన ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్, మేము వెళ్ళింది శాంతి చర్చలు రష్యా గెలుపు కోసం వెళ్ళాం అంతేగాని రాజీ కోసం వెళ్ళలేదు. చాలా కేటగిరికల్గా ఆయన చెప్పేశారు. ఆయన శాంతి చర్చల సారాంశాన్ని వివరిస్తూ ఓ లిమిటెడ్ సీజ్ ఫైర్ ప్రపోజల్స్, ఒక పరిమితమైన అంశాలకు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందం మీద మాట్లాడుకున్నాం అండ్ ఒక ప్రిజనర్ స్వాప్ గురించి మాట్లాడుకున్నాం. మీరు ఖైదీలను ఇస్తే మేము ఖైదీలను ఇస్తాం అనే దానికి సంబంధించి, అంతేగాని ఇదేదో రాజీ పట్టానికి మేము వెళ్ళలేదు. మాకు ఖచ్చితమైన వ్యూహం ఉంది, మేము గెలిచి తీరాలి, గెలిచి తీరుతాం, ఇక్కడ మేము కాంప్రమైజ్ కాబోటం లేదు అని ఆయన చెప్పారు. తర్వాత అంటే మీడియాతో మాట్లాడుతూ, సో ఇస్తాంబుల్ శాంతి చర్చల వెనక పుతిన్కి స్పష్టమైన మిలిటరీ వ్యూహం ఉంది. అందులో ఎవరూ ఎలాంటి సందేహాలకి వెళ్లాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిందే ఉక్రెయిన్ దాడితోటి దాదాపు $7 బిలియన్ నష్టం రష్యాకి వాటిల్లింది. 5 ఎయిర్ బేస్లు ధ్వంసమైనాయి, 40 ఎయిర్ క్రాఫ్ట్లు తునకలైనాయి. సో చిన్న డ్రోన్స్, జస్ట్ వుడెన్ ప్లేట్స్ కింద పెట్టి పంపించిన చిన్న డ్రోన్స్ తోటి ఉక్రెయిన్ జరిపిన ఈ విధ్వంసం వెనకటికి హెజ్బుల్లా ఆపరేటివ్స్ మీద ఇజ్రాయిల్ చేసింది పేజెస్తో దాడి. అటువంటి తరహాని ఆల్మోస్ట్ రెప్లికేట్ చేస్తూ, అటువంటి తరహాన్ని రెప్లికేట్ చేస్తూ ఈ వ్యవహారం బయటపడిందనమాట. సో ఇట్స్ డ్యామ్ క్లియర్, రష్యా ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు అనేది డిమిట్రీ మెద్వెదేవ్ ఆయన చెప్పారు. ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ ఆయన అండ్ ప్రస్తుతం పుతిన్ తరఫున మంత్రాంగం నడుపుతున్న రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డెప్యూటీ చైర్మన్. ఆ హోదాలో ఆయన ఎక్కడ ఆ టోన్ అండ్ టెనార్ చూస్తే ఎక్కడ వాళ్ళు బెండ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపించట్లా. ఉక్రెయిన్ ఏదో జబ్బలు జరుచుకొని మేము 5 ఎయిర్ బేస్లను దెబ్బతీసాం కదా, ఇంకా సంబరం పండగ చేసుకుందాం, దీపావళి చేసుకుందాం, సంక్రాంతి చేసుకుందాం అంటే లేదు. అక్కడ రష్యా చాలా నిర్దిష్ట మిలిటరీ వ్యూహంతో ముందుకెళ్తుంది అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇంటెంట్ బిహైండ్ ఇస్తాంబుల్ పీస్ టాక్స్ అనే దాని మీద కూడా, ఎందుకు అసలు మేము ఈ ఇస్తాంబుల్ పీస్ టాక్స్కి వచ్చాం, ఒక శాంతి చర్చలకు వచ్చాం అనే దాని మీద మెద్వెదేవ్ టెలిగ్రామ్లో ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. ది ఇస్తాంబుల్ టాక్స్ ఆర్ నాట్ స్ట్రైకింగ్ ఏ కాంప్రమైజ్ పీస్ ఆన్ సమ్వన్ ఎల్స్ డెల్యూజనల్ టర్మ్స్ బట్ ఫర్ ఎన్ష్యూరింగ్ అవర్ స్విఫ్ట్ విక్టరీ అండ్ ద కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది నియో నాజీ రెజీమ్ అంటే అక్కడ ఉంది ఉక్రెయిన్లో. కంప్లీట్ డిస్ట్రక్షన్, డిస్మాంటిల్ చేస్తున్నాము, ధ్వంసం చేసి పారేస్తున్నాము అనే ముక్క స్పష్టంగా చెప్పారు. నాట్ ఫర్ స్ట్రైకింగ్ ఏ కాంప్రమైజ్, మేము రాజీ కోసం వెళ్ళి అక్కడ కూర్చోలా, అక్రాస్ ద టేబుల్ కూర్చోలే, డిమిట్రీ మెద్వెదేవ్ చెప్పింది. అండ్ అలాగే సమ్వన్ ఎల్స్ డెల్యూషనల్ టర్మ్స్, ఎవరో ఏదో ఊహించేసుకొని వచ్చేసి దాని ప్రకారం జరుగుతుందంటే దాని ప్రకారమే జరుగుతుందని చెప్పి సంతకం పెట్టి రావటం కోసం మేము సంతకం పెట్టి మళ్ళీ వెనక్కి రావడం కోసం వెళ్ళలేదు. హీ మేడ్ ఇట్ వెరీ కేటగిరికల్ ఇన్ హిస్ రిమార్క్స్ అండర్స్కోరింగ్ మాస్కోస్ హాట్లైన్ స్టాండ్స్ అమిడ్ స్టాల్డ్ నెగోషియేషన్స్. మాస్కో హార్డ్ స్టాండ్, మనం ముందరే చెప్పాం, పుతిన్కి ఒక మిలిటరీ వ్యూహం ఉంది. ఆయన ఫార్మర్ కేజీబీ చీఫ్, ఆయనకి తెలుసు నిఘా వైఫల్యాలు, నిఘా వ్యవస్థలు 99% సాధించిన సక్సెస్ రేట్ గురించి ఎవరు మాట్లాడరు. ఒక్కసారి ఫెయిల్ అయిన దాని మీదే మాట్లాడతారు. ఎందుకంటే ఆ ఒక్కసారి చరిత్ర గతిని మార్చేస్తుంది, కొందరిని గతంలోకి పంపించేస్తుంది, కొందరిని వర్తమానంలోకి తెస్తుంది, మరికొందరికి భవిష్యత్తు చూపిస్తుంది. వేరస్ గతంలోనూ వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఉండాలని కోరుకునే ఒక ధీశాలి పుతిన్. ఆయన ఆలోచనల మెరుపు వేగాన్ని అందుకోవటం అనేది కాంతి సంవత్సరాలకి మాత్రమే సాధ్యమవుతుందని భావించే ఆయన అభిమానులు కూడా ఉన్నారు. అలాగే ఇంకా రెట్రిబ్యూషన్ గురించి మెద్వెదేవ్ ఏమన్నారనేది అంటే, ఇంకా ఆయన మాట్లాడుతూ మెద్వెదేవ్ అడ్రస్డ్ దోస్ కన్సర్న్డ్ అబౌట్ రష్యన్ మిలిటరీ యాక్షన్స్, రష్యా మిలిటరీ యాక్షన్స్ గురించి ఎవరేమనుకుంటున్నారనే దాని మీద ఆయన మాట్లాడారు. టు ఎవ్రీ వన్ హూ ఈస్ వరీడ్ అండ్ వెయిటింగ్ ఫర్ రెట్రిబ్యూషన్, ఇట్స్ రైట్ టు వరీ, దట్స్ వాట్ నార్మల్ పీపుల్ డూ, రెట్రిబ్యూషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, అనివార్యం చెప్పేశాడు. రష్యా ఎక్కడ వెనక్కి తగ్గదు. పుతిన్ మాటే మెద్వెదేవ్ నోట వినిపించింది మనకి. అంత టెలిగ్రామ్లో ఆయన అంత ఇచ్చారంటే కేటగిరికల్గా ఉక్రెయిన్ ఇవాళ గడగడలాడే పరిస్థితి రాబోతోంది, మెరుపు దాడి చేయబోతోంది ఉక్రెయిన్ మీద. అలాగే ఇంకా ఏం చెప్పారంటే, రష్యన్ ఫోర్సెస్ వుడ్ కంటిన్యూ దేర్ అడ్వాన్స్ అన్అబైటెడ్, అంటే అవర్ ఆర్మీ ఈజ్ పుషింగ్ ఫార్వర్డ్ అండ్ విల్ కంటిన్యూ టు అడ్వాన్స్. ఆర్మీ దూసుకెళ్తోంది, ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ టు బి బ్లోన్ అప్ విల్ బి బ్లోన్ అప్ అండ్ దోస్ హూ మస్ట్ బి ఎలిమినేటెడ్ దే విల్ బి.
ఏమి విధ్వంసం చేయాలో, ఎలాంటి ధ్వంసరేసం చేయాలో చేస్తాం, అలాగే ఎవరిని ఎలిమినేట్ చేయాలో కూడా చేస్తాం. అంత స్టబన్గా పుతిన్ తన సొంత మనిషి మెద్వెదేవ్ చేత చెప్పించా అంటే డిమిట్రీ మెద్వెదేవ్ చేత చెప్పించాడు అంటే ఆయన ఎంత బలమైన స్టాండ్ తీసుకున్నాడు అనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే రష్యన్ మెమరాండం గురించి ఆయన మాట్లాడారు. ప్రజెంటెడ్ టు ఉక్రెయిన్ డ్యూరింగ్ టాక్స్ ఇన్ ఇస్తాంబుల్ ఆన్ మండే. సోమవారం నాడు అక్కడ జరిగిన ఈ శాంతి చర్చల్లో రష్యా తరఫున ఇచ్చిన ఒక మెమరాండం గురించి ఆయన మాట్లాడుతూ, ది డిమాండ్స్ ఇంక్లూడెడ్ ఉక్రెయిన్ హ్యాండింగ్ ఓవర్ మోర్ టెరిటరీ, అడాప్టింగ్ న్యూట్రాలిటీ, లిమిటింగ్ ఇట్స్ మిలిటరీ సైజ్ అండ్ హోల్డింగ్ న్యూ ఎలక్షన్స్. ఉక్రెయిన్లో ఏం జరగాలో వీళ్ళు ఇక్కడి నుంచి డిసైడ్ చేద్దాం అనుకుంటున్నది కూడా ఆ తెంపరితనం కూడా మెద్వెదేవ్ మాటల్లో మనకు కనిపిస్తుంది. డిమిట్రీ మెద్వెదేవ్ మాటల్లో మీరు అర్జెంటుగా ఎలక్షన్స్ నిర్వహించుకోవాలి, అలాగే మీ మిలిటరీ సైజుని తగ్గించుకోవాలి, అలాగే న్యూట్రాలిటీని మీరు అడాప్ట్ చేసుకోవాలి, అండ్ వన్ మోర్ టెరిటరీ, ఇంకా ఉక్రెయిన్ నుంచి వీళ్ళకి రావాల్సింది ఇంకొక ప్రాంతాన్ని అప్పచెప్పాలి. ఈ 4 డిమాండ్స్కి సంబంధించి ఇచ్చిన మెమరాండంలోని అంశాలు కూడా డిమిట్రీ మెద్వెదేవ్ చెప్పారు. The talks lasting only an hour resulted in an agreement on a prisoner swap and the exchange of 12,000 bodies, but failed to secure a ceasefire. ఒక ప్రిజనర్, అది కుండ మార్పిడి సిస్టంలో మీరు ఒక ప్రిజన్ ఇస్తే మేము ఒక ప్రిజన్ని, ఒక యుద్ధ ఖైదీని అప్పచెప్తాం అనేది మధ్యలో మాట్లాడుకున్నారు. దాని వరకు లిమిట్ అయినాయి. 1 గంట మాత్రమే శాంతి చర్చలు జరిగినాయి. అండ్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ 12,000 బాడీస్, 12,000 మృతదేహాలు అప్పచెప్పే అంశం మీద, బట్ ఫెయిల్ టు సెక్యూర్ ఎ సీజ్ ఫైర్. అయితే కాల్పుల విరమణకు సంబంధించి మాత్రం ఎట్లాంటి ఒప్పందము రాలా. మాస్కో ఆఫర్డ్ ఎ లిమిటెడ్ టెంపరరీ సీజ్ ఫైర్ ఫర్ సెలెక్ట్ ఫ్రంట్ లైన్ ఏరియాస్. రష్యా ఏం చెప్పిందంటే ఐడెంటిఫై చేసిన ఏరియాస్లో మాత్రమే కాల్పుల విరమణ చేస్తాము, లిమిటెడ్, అది కూడా టెంపరరీ, తాత్కాలికం మాత్రమే. వైల్ యుక్రెయిన్ ఇన్సిస్టెడ్ ఆన్ ఏ ఫుల్ అండ్ అన్కండిషనల్ ట్రూస్. ఉక్రెయిన్ ఏమంటుందంటే అసలు ఎలాంటి బేషరతుగా కాల్పుల విరమణ అంది. అందుకు రష్యా ఒప్పుకోవట్లా. లిమిటెడ్ ఏరియాస్తో పాటు ఏంటంటే టెంపరరీ సీజ్ ఫైర్, తాత్కాలిక కాల్పుల విరమణ, అది కూడా పరిమిత ప్రాంతాల్లో మాత్రమే. దానికి మరి ఉక్రెయిన్ ఒప్పుకోవాలి. ఉక్రెయిన్ అడుగుతున్నది ఏంటంటే ఫుల్ అండ్ అన్కండిషనల్ ట్రూస్, పూర్తి స్థాయిలో బేషరతుగా కాల్పుల విరమణ. అలాగే ఇంకా ఈయనే మాట్లాడారు డిమిట్రీ, క్రెమ్లిన్ స్పోక్స్మన్ డిమిట్రీ పెస్కోవ్, ఇంకొక ఆయన ఉన్నారు రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్. ఆయన ఏమంటారంటే, ఆయన ఏం హెచ్చరించారంటే, ది కాన్ఫ్లిక్ట్స్ రెజల్యూషన్ వాజ్ కాంప్లెక్స్, ది సెటిల్మెంట్ ఇష్యూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ అండ్ ఇన్వాల్వ్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూయాన్సెస్. ఇట్ వుడ్ బి రాంగ్ టు ఎక్స్పెక్ట్ ఇమ్మీడియట్ సొల్యూషన్స్ అండ్ బ్రేక్ త్రూస్. చాలా ఉన్నాయి కాంప్లెక్స్ అంశాలు ఇందులో, మాట్లాడుకోవాల్సినవి, తేల్చుకోవాల్సినవి. ఓవర్ నైట్ ఏదో అద్భుతం జరిగిపోతుంది, రిజల్ట్ వచ్చేస్తుంది అనేది తక్షణ శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయని మాత్రం అనుకోమాకండి. అలాగే ఆయన ఇంకేం మాట్లాడారంటే, రష్యా, ఉక్రెయిన్ అండ్ యునైటెడ్ స్టేట్స్, ఈ 3 దేశాల మధ్య సమీప భవిష్యత్తులో చర్చలు జరిగే అవకాశాలను ఆయన తోసిమిచ్చారు. ఈ పెస్కోవ్ డిస్మిస్డ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎ సమ్మిట్ బిట్వీన్ ఈ 3 దేశాల మధ్య, రష్యా, ఉక్రెయిన్ అండ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, స్టేటింగ్ ఇట్ కుడ్ ఓన్లీ హ్యాపెన్ ఆఫ్టర్ నెగోషియేటర్స్ రీచ్ అన్ అగ్రిమెంట్. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆయన చెప్పింది, పెస్కోవ్ చెప్పింది, ముందర ఈ స్టేక్ హోల్డర్స్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదరాలి కదా, ఒక అంగీకారం కుదిరిన తర్వాత దిస్ కంట్రాస్ట్ విత్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ ఓపెన్నెస్ టు సచ్ ఎ మీటింగ్ సపోర్టెడ్ బై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అండ్ టర్కిష్ రీక్యాప్ తయిప్ ఎర్డోగాన్. సో ఇది డొనాల్డ్ ట్రంప్ అంటే వేరే ఏదో అయిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు, ఇంక్లూడింగ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్, బట్ ఇట్ వోంట్ హ్యాపెన్ అనేది. ఎస్కలేషన్ ఆన్ ది గ్రౌండ్ అండ్ రెన్యూడ్ అటాక్స్, దాని గురించి మాట్లాడుతూ కూడా డిస్పైట్ టాక్స్ వైలెన్స్ కంటిన్యూస్ అనేది జెలెన్స్కీ మాట. ఓ పక్క శాంతి చర్చలు జరుపుతూనే మరోపక్క హింసకు పాల్పడుతోంది రష్యా అని. రష్యన్ రాకెట్ అటాక్ ఆన్ ది సిటీ ఆఫ్ సుమి అనే నగరం మీద రష్యన్ రాకెట్ అటాక్ గురించి జెలెన్స్కీ ప్రస్తావన చేశారు. 4 సివిలియన్స్ మొత్తం చనిపోయారు. ఇందులో రష్యన్ బోర్డర్ దగ్గర జరిగింది. జెలెన్స్కీ కాల్ ద అటాక్ ప్రూఫ్ ఆఫ్ మాస్కోస్ డిస్రిగార్డ్ ఫర్ పీస్. ఓ పక్క శాంతి చర్చలకు వచ్చారు కదా, మళ్ళీ ఆ రాకెట్లు పంపించడం, 4 పౌరుల్ని, సివిలియన్స్ని చంపడం ఏంటి, ఇది మీ అంతర్గతంగా మీరేమనుకుంటున్నారనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది అని. ది అటాక్ సేస్ ఎవ్రీథింగ్ వన్ నీడ్స్ టు నో అబౌట్ రష్యాస్ సో కాల్డ్ డిజైర్ టు ఎండ్ దిస్ వార్.
డిజైర్ టు ఎండ్ దిస్ వార్. రష్యాకి ఏంటంటే ఈ వార్ని ఎండ్ చేద్దాం అనుకుంటుంది. ఆ డిజైర్ వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి ఇప్పటికైనా అర్థం అవ్వాలి కదా అనేది జెలెన్స్కీ భావన. రష్యన్ ఫోర్సెస్ రీసెంట్లీ క్యాప్చర్డ్ ద విలేజ్ ఆఫ్ ఆండ్రివ్కా ఇన్ ది సుమీ రీజియన్ యాజ్ ద సీక్ టు ఎస్టాబ్లిష్ ఎ బఫర్ జోన్. రష్యా ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతంలో సుమీ రీజియన్లోని ఆండ్రివ్కా ప్రాంతంలో అనే విలేజ్లో ఒక బఫర్ జోన్ ఎస్టాబ్లిష్ చేయాలని రష్యా భావిస్తుంది. అండ్ ఇక ఈరోజు డెవలప్మెంట్స్కి వచ్చేప్పటికీ యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఒక క్లెయిమ్ చేసింది ఏంటంటే అండర్ వాటర్ అటాక్ ఆన్ ది క్రిమియన్ బ్రిడ్జ్ కింద అండర్ వాటర్ అటాక్ చేసాం, కనెక్టింగ్ రష్యా టు ది ఎనెక్స్డ్ పెనిన్సులా లీడింగ్ టు ఎ టెంపరరీ క్లోజర్. ప్రస్తుతానికి అది ఇంకా మూతపడినట్టే. మీన్వేళ యుక్రెయిన్ డెలిగేషన్ అరైవ్డ్ ఇన్ వాషింగ్టన్ ఫర్ టాక్స్ ఆన్ డిఫెన్స్ ఎయిడ్ అండ్ పొటెన్షియల్ న్యూ శాంక్షన్స్. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ బృందం ఒకటైతే వాషింగ్టన్ అమెరికా చేరుకుంది. బాబు కాస్త నిధులు ఇస్తే మేము వెళ్ళి మళ్ళీ 4-5 తుపాకులు కొనుక్కుంటాం, అక్కడ యుద్ధం చేయాలని అడుక్కోవటానికి లిటరల్గా జరిగేది అదే. అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే ఏమన్నారంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ బోత్ పుతిన్ అండ్ జెలెన్స్కీ ఇద్దరిని కూడా ఆయన విమర్శించారు. బట్ హీ హాజ్ రిఫ్రైన్డ్ ఫ్రమ్ ఇంపోజింగ్ న్యూ శాంక్షన్స్ ఆన్ రష్యా యాజ్ ద వార్ ఎక్స్టెండ్స్. అయినా కూడా ఆయనేమి రష్యా మీద కొత్త ఆంక్షలు విధించడానికైతే ముందుకు రాలా. ఇద్దరిని విమర్శించారు, కూర్చొని మాట్లాడుకొని ఎండ్ చేసుకోండి ఏంది పంచాయతీ అని. అది జరిగింది.